అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. మెయిన్గా చేసుకునేది వరలక్ష్మి వ్రతం. అయితే మనకి సాధారణంగా మనం పౌర్ణమి ముందు శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా మనం చేసుకుంటూ ఉంటాం ఆనవాయితీ ప్రకారము. కొంతమందికి కుదరని పక్షంలో మిగతా వారాలు చేసుకుంటారు, కానీ మూడో వారం చేసుకోకూడదు అని చాలామంది నోట్లో విన్నానమ్మా. అసలు అది ఎంతవరకు నిజం? మరి ఈసారి 3వ వారం వచ్చింది, మరి అందరూ మానేస్తారా? మరి ఇప్పుడు మనకి చారుమతి కథలో ఏం చెప్పబడింది? పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం అని చెప్పబడింది కదా తల్లి. మరి అటువంటప్పుడు మరి ఈసారి అలా గమనించినట్లయితే కనుక ఆ లెక్కన పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం, ఎందుకని మొట్టమొదటి రోజే పాడ్యమి శుక్రవారంతో మొదలైంది కాబట్టి మనకి ఎప్పుడు వచ్చింది? పౌర్ణమికి ముందు శుక్రవారం అంటే 2వ వారం రాలా, 3వ వారమే అవుతుంది కదా. మరి ఇది ఒక సందిగ్ధత చాలా మందికి. 2వ వారం చేసుకోవాలా, 3 అంటే సాధారణంగా మనందరికీ మైండ్ సెట్ ఎలా ఉందంటే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారము కాబట్టి పౌర్ణమికి ముందు అంటే 15 రోజులు, పౌర్ణమి తర్వాత అంటే 15 రోజులు, ఇది 2 వారాలు, అది 2 వారాలు, కాబట్టి ఇది 2వ వారం అని మనందరం ఫిక్స్ అయిపోయాం. కానీ ఇవాళ గమనించినట్లయితే ఈ సంవత్సరం ఎలా వచ్చింది అంటే 3వ వారం అయింది. సార్ 5 శుక్రవారాలు వచ్చాయి, 5 శుక్రవారాలు వచ్చాయి. 3వ వారమే మరి పౌర్ణమికి ముందు వచ్చినటువంటి శుక్రవారం. అటువంటిది అసలు ఏమీ లేదమ్మా. నిరాక్షేపణగా చక్కగా చేసుకోవచ్చు. ఒక్కోసారి పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం అనేటటువంటి చారుమతి దాంట్లో కథలో రాసుంది, కానీ ఎవరికైనా ఇతని ఇబ్బందులు వస్తాయి. అవును, ఎందుకని ఇక్కడ కూడా నేను అనుకుంటాను, ఎందుకని అంటే ఆలోచిస్తే మనకి ఒక నియమం అనేటటువంటి వ్రతం అని చెప్పారు ఇక్కడ. వరలక్ష్మి వ్రతం అన్నారు. వ్రతం అంటే అర్థం ఏమిటి? నియమము అని అర్థం. అంటే ఎందుకు పెట్టారు ఇటువంటి నియమాన్ని అని అంటే, ఇప్పుడు అమ్మా మీకు శ్రావణ మాసం ఉంది కదా, 4 వారాలు ఉన్నాయి కదా, ఎప్పుడో ఒక వారం మీకు కుదిరినప్పుడు చేసుకోండి అమ్మ అంటే మనం ఏం చేస్తాము? మొదటి వారం బద్దకిచ్చి 2వ వారానికి చేస్తాము, 2వ వారం అంటాము, 3వ వారం చేసుకోకూడదన్నారు ఎవరో కాబట్టి చేసుకోము, 4వ వారం ఎవరో కన్నారు పురుడు వచ్చింది, ఎప్పుడు చేసుకుంటాం మరి? పూజ పోయినట్టే కదా. అందుకని చెప్పి ఖచ్చితంగా ఈ పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు చేసుకోవాలి అనేటటువంటిది. లేదండి మాకు ఇబ్బంది ఉంది అనుకున్న పక్షంలో మొదటి వారం చేసుకోవచ్చు, 2వ వారం చేసుకోవచ్చు, 3వ వారం చేసుకోవచ్చు, 4వ వారం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను, 5వ వారం ఈసారి, ఎందుకంటే 5 వారాలు వచ్చినాయి కదా. 5వ వారంట అమావాస్య ముందుట చేసుకోకూడదుట. ఎందుకు చేసుకోకూడదండి? మరి లక్ష్మీదేవి పూజ మనం ఎప్పుడు చేస్తున్నామండి? దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవి రావాలి అని చెప్పి మనం, అదే కాదు సాయంత్రం పూట కూడా ప్రత్యేకంగా లక్ష్మీదేవి కోసం మనం దోమలు కుడుతున్నా తలుపులు తీస్తాం, అవునా? సంధ్య వేళ అంటే ఏమిటి ఇక్కడ అర్థము? అమావాస్య చీకటి, చీకటి అంటే మనకి భయము. ఇది ఒక రకమైనటువంటి పిచ్చి నమ్మకాలు, మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతున్నామమ్మ మనం. అయితే నిరాక్షేపణగా అయితే ఆడవాళ్ళకి ఎప్పుడైతే ఇబ్బందులు అవన్నీ చూసుకొని చక్కగా కుదిరితే అప్పుడు చేసుకోండి, మంచిది. ప్రథమం చేయటం చాలా ముఖ్యము. ఈ చేయటం కూడా హంగులు, ఆర్భాటాలు, ఇన్ని రకాలు చేయాలా, ఇంతమందిని పిలవాలా, ఎంతమందికి ఇవ్వాలి, ఇదెంత కాదమ్మా. కుదిరితే ఇవ్వండి. మా అమ్మగారు నా చిన్నతనంలో మరి మా అమ్మగారు చేసుకున్నప్పుడు నేను చూశానండి. ఇది మంచి ఈ బత్తాకాయలు వచ్చే సీజన్ కదా, మా నాన్నగారు వెళ్ళి బస్తాడు తెచ్చేవాళ్ళు. 153 కిలోల శనగలు నానపోసి 150 మందిని పిలిచేవారు. 100 మంది 150 మంది ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఇవాళ తక్కువ మంది అయిపోయారు కదా, ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఆఫీసులు అని అదని వెళ్తున్నారు. ఎంతమంది కుదిరితే అంతమందికి ఇవ్వండి. అయితే 5గురి కన్నా కనీసం తక్కువ లేకుండా ఇస్తే మనకే మంచిది కదా అన్న దృష్టి, అంతే. అంటే మా దగ్గర అది కూడా శక్తి లేదు అనుకున్న పక్షంలో, అమ్మా నాకు ఎవరికి ఇచ్చేటటువంటి శక్తి లేదు, నువ్వే నాకు ముఖ్యం, నేను నీకే ఇస్తున్నాను అని చెప్పి అమ్మవారికే ఇవ్వండి వాయనం. ఆమె మీకు 150 మందికి కాదు 1500 మందికి ఇచ్చే శక్తిని ఇస్తుంది, బుద్ధిని కూడా ఇస్తుంది. శక్తే కాదు మనం అడగవలసింది అమ్మవారిని, అమ్మ నాకు శక్తిని బుద్ధిని కూడా అని అడగాలి మనం. అంటే శక్తి ఉన్నటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కానీ పిల్లికి బిచ్చం బెటర్ అంటారే, అట్లా ఉంటుంటారు, కొందరిని చూస్తూ ఉంటాం. అంటే మన అమ్మవారిని అడగవలసింది ఇదేమ్మా. అమ్మవారికి చేసుకునేటటువంటి పూజలో ఈ వారమైనా నిరాక్షేపణగా చేసుకోవాలి. అయితే మనం ఇంకా ఏ విధంగా చేసుకోవాలి అంటే, కుదిరితే మనం పురోహితుడి చేత చేయించుకోవటం మంచిదమ్మా. పురోహితుడి చేత చేయించుకోవటం. ఇంకొకటి కూడా, ఏమంటే ఈ ముహూర్తంలోనే చేయాలట కదా అని అడుగుతున్నారు. ఈ ముహూర్తంలో చేయాలని ఏమి లేదండి, మీరు పురోహితుడు ఎప్పుడు వస్తే అప్పుడు చేయించుకోండి. లేదంటే మాకు పురోహితుడు రాడండి మేమే చేసుకుంటామంటే మీరు చక్కగా అమ్మవారికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకొని ఆ తర్వాత చక్కగా మీరు పూజకి ఉపక్రమించండి. గణపతి పూజ చేసుకోండి.
ఏ పూజ చేసినా మనం గణపతిని గణపతికి ఆరాధిస్తాం కదా, గణపతి పూజ చేస్తాం. ఎందుకంటే నిర్విఘ్నంగా సాగటం. ఈ పూజలే కాదు, ఆయన పూజ చేస్తుంటే కూడా మనం ఏం చేస్తాము, పసుపు గణపతి చేసే గణపతి పూజ చేస్తాం. అవును. అంటే ఆయన పూజలో కూడా నిర్విఘ్నంగా సాగాలనే పసుపు గణపతి, హరిద్రా గణపతిని చేసే చేస్తాం మనం. కాబట్టి పసుపు గణపతి చేసి గణపతి కాస్త ఇంత బెల్లం నివేదన, పండో నివేదన పెట్టండి. ఆ తర్వాత అమ్మవారికి కూడాను షోడశోపచారాలతో పూజ చేసుకోండి. అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి. మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు, ఇంత పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు అవి పెట్టండి అమ్మవారికి. ఆ తర్వాత కలశం పెట్టుకునేటప్పుడు కూడా ఇంట్లో ఆనవాయితీ ఉంటే కనుక ఆ ముఖము అవి పెడతారు. ఇంట్లో ఆనవాయితీ లేని పక్షంలో మటుకు మామూలుగా కొబ్బరికాయని పెట్టండి. ఎందుకంటే అన్ని స్వరూప కలశస్యముఖే విష్ణు కంటే రుద్ర సమాసిత అని చెప్పుకో మనం. కాబట్టి 3 స్వరూపాలు అందులోనే ఉన్నారు కదా. విష్ణువు ఎక్కడుంటే మరి అమ్మవారు అక్కడే ఉంది కదా. ఎందుకని వక్షస్థలంలో చెప్పుకుంటాం కదా మనం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవాలి. అమ్మవారి నామాల్లో మొట్టమొదటి ఏమనుకుంటాం మనం, ప్రకృతిం వికృతిం విద్యాం అని చెప్తాం కదా. మొట్టమొదటి ఏమన్నది అమ్మవారు, ప్రకృతిని అంతా కూడా నేనే అని చెప్పింది. కానీ ఆ ప్రకృతిని పాడు చేస్తున్న వాళ్ళ దగ్గర నేను ఉండను రా అని కూడా చెప్పింది. ఇవాళ ప్రకృతిని మనందరం పాడు చేస్తూ ఉన్నాం అనమాట. ఎప్పుడు పర్యావరణానికి అసలు దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాస్టిక్ అన్నీ తెచ్చేసి కుప్పలు పోసి డెకరేషన్లు చేసేసి వీడియోల కోసం చేసేసి వ్యూస్ కోసం చేసేసి చేస్తున్నారు. అటువంటి వాళ్ళ దగ్గర ఉంటుందా లక్ష్మి? ఉండదు. వ్యూస్ రావచ్చు కానీ అమ్మవారి అనుగ్రహం కావాలిగా మనకి. మనకు కావాల్సింది ఆ చల్లని చూపు కావాలి కదా. అంతే కదా. మరి ఆ స్వామి మనకి శంకరాచార్యుల వారు చెప్పింది కూడా కనకదార స్తోత్రంలో అదే కదా, ఆమె క్రీగంటి చూపు పడితే చాలును అని చెప్తారు కదా. అమ్మవారికి ఇచ్చేటటువంటిది తాంబూలం. ఇవ్వాలంటే మామూలుగా అమ్మవారి మన ఇంట్లో వచ్చి కూర్చుంది అమ్మవారు, బొట్టు పెట్టండి, గంధం పూయండి, పసుపు ఇవ్వండి, శనగలు మరి ఇన్ని కాకుండా కాస్తంత శనగలు, 2 పళ్ళు, తాంబూలము, పసుపు కుంకం పెట్టి అమ్మవారికి ఇవ్వండి. ఒక ముత్తైదుకు పిలవండి. ఆ ముత్తైదును అమ్మవారిగా ప్రత్యక్షంగా భావించండి. మన దగ్గర శక్తి ఉందా, చీరా జాకెట్టు పెట్టండి. లేని పక్షంలో 2 జాకెట్ ముక్కలు. ఎందుకంటే కొంతమందికి ఒక జాకెట్ ముక్క పెట్టకూడదని పూర్వం నుంచి పెద్దలు చెప్పేటటువంటి మాట. ఇంటి ఆడపడుచుకి, అమ్మవారికి కొంతమంది పెద్దవాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి అటువంటి వాళ్ళకి 2 పెట్టాలి, 1 పెట్టకూడదు. మామూలుగా మనలాంటి వాళ్ళందరికీ 1 పెట్టవచ్చు, తప్పేం లేదు. అది కాబట్టి గాజులు ఇవన్నీ ఇవ్వండి. అంతేగాని రిటర్న్ గిఫ్ట్లు, ఇంకో గిఫ్ట్లు ఇవన్నీ ఇవ్వమని అమ్మవారు మనకేం చెప్పలేదు. 5గురికి తక్కువ లేకుండా ఇవ్వండి. మా దగ్గర చుట్టుపక్కల ఎవరూ లేరండి అనుకున్న పక్షంలో అమ్మవారికే ఇవ్వండి, ఎవరో ఒకళ్ళని పిలిచి ఇవ్వండి. అయితే ఇక్కడ కొంతమందికి ఆనవాయితీ ఎలా ఉంటుందంటే, ఇద్దరు ఆ వాయనం ఇస్తాం కదా, బ్రాహ్మడికి వాయనం ఇచ్చేటటువంటిది 12 పూర్ణాలు వాయనం ఇస్తాం. 9, 12, 12 ద్వాదశ అపూప వాయనం అంటాం కదా. అంటే ముత్తైదుకి ఇచ్చేదా లేకపోతే పంతులు గారికి? అది కూడా చెప్తున్నామా. కొంతమంది ఇళ్లలో ముత్తైదుకే ఇస్తారు. ముత్తైదుకి ఇచ్చేటప్పుడు ఈ శనగలు అవి ఇచ్చేటప్పుడు ఈ పూర్ణాలు కూడా వాయనం ఇస్తారు. కానీ బ్రాహ్మడికి ఇచ్చేటటువంటిది ఉంటుంది. మా అమ్మగారింట్లో మా అమ్మగారు కూడా అలాగే బ్రాహ్మడికి కాళ్ళు కడిగి, ఇత్తడి పళ్ళల్లో బ్రాహ్మడికి కాళ్ళు కడుగుతారు. అంటే విష్ణుమూర్తిగా భావన చేసి, ఇక్కడ అమ్మవారికి పూజ చేసి ఒక ముత్తైదుకి పెట్టుకున్నాం కదా, అందుకని అనమాట బ్రాహ్మడికి కూడా అనమాట. అట్లా బ్రాహ్మడికి 12 ఇవ్వటం, బ్రాహ్మడికి కూడా కాళ్ళు కడగటం, తర్వాత ఆయనకు కుదిరితే వస్త్రాలు ఇవ్వటం. లేని పక్షంలో ఈ 12 ఇచ్చేటటువంటి దాంట్లోనే దక్షిణ తాంబూలం పెట్టి ఆయనకి ఇవ్వటం అనమాట. ఇప్పుడు మా ఇంట్లో కూడా అంతే, మాకు ఇద్దరం కలిసి ఇవ్వటం, నేను మా వారు కలిసి ఇస్తాం. మాకు అదే అలవాటు. మా అత్తగారు మామగారు కల్పిస్తారు, మాకు కూడా అంతే అదే అలవాటు. మా పుట్టింటి ఏది అలవాటు మాకు కూడా అదే అలవాటు అనమాట. ఇట్లా 12 పూర్ణాలు వాయనం ఇవ్వటం. ఇప్పుడు పూజ చేసుకునేటప్పుడు కూడాను మనం తోరాల పూజ చేస్తాం కదా, ఈ లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడే పక్కన తోరాలు ఒక పళ్ళెంలో పెట్టుకొని, ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి, ఒకటి ముత్తైదుకి, ఇంకా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి. ఇది లెక్క ఏమీ లేదు. అయ్యో 4 అయినాయా 3 అయినాయా 7 అయినా ఇలాంటివి అనుకోక్కర్లా. ఎంతమంది ఉంటే అంతమందికి కూడాను చక్కగా ఈ విధంగా మనం ఈ తోరాలు 9 ముళ్ళు 9 పోగులతో చేసి అమ్మవారికి పూజ. అంటే మనకి 9 అని చెప్పాం కదా. కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి, విశ్వజనన్యే నమః పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్ధిసుతాయే నమః షష్టమ గ్రంథిం పూజయామి, చంద్ర సహోదరే నమః సప్తమ గ్రంథిం పూజయామి, మహాలక్ష్మే నమః అష్టమ గ్రంథిం పూజయామి, వరలక్ష్మే నమః నవమ గ్రంథిం పూజయామి అని చెప్పి
ఇట్లా కొంచెం పసుపు కుంకుమ 2 పుష్పాలని ఇంత అక్షంతల్ని వేస్తే ఈ పూజ చేసుకున్నప్పుడు ఈ పూజ చేసామనుకో మొత్తానికి కలిపి మనం మహానివేదన పెట్టాలి. అవసర నివేదన కానీ మహానివేదన కానీ పెట్టుకోవచ్చు. లేదంటే మాకు అప్పుడు మర్చిపోయినామండి అంటారు. అటువంటిప్పుడు ఇట్లా విడిగా నేను చెప్పినట్టు ఇట్లా చేసుకోండి. ఆ తర్వాత ఏముంది, ఇంత ఏదో ఒక పండు ఏదో ఒకటి నివేదన పెట్టండి. మొత్తం కలిపి చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒకసారిగా పూజ చేసుకున్న వాళ్ళం అవుతాం కదా. అది ఆ తోరము అమ్మవారికి వాయనం ఇస్తామని చెప్పుకున్నాం కదా, మనం ఇవ్వాలనుకున్నాం కదా, ఏడి శనగలు అవన్నీ, దాంట్లో ఒక తోరం కూడా పెట్టి అమ్మవారికి ఇవ్వాలి. మనం కట్టుకునేటప్పుడు బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే అని చెప్పి కొన్ని అక్షతలు అమ్మవారి మీద వేసి కొన్ని మన శిరస్సున వేసుకోవాలమ్మా. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకోవడం కుదిరితే సాయంత్రం పేరంటం చేసుకోండి. నలుగురితో చేసుకునేటటువంటిది. మన ఇంతే పండు తాంబూలం శనగలు పసుపు కుంకుమ గంధం అంతే. అయితే అమ్మ వరలక్ష్మి వ్రతం అనేటప్పటికీ చాలామందికి రూపు అనేది కంపల్సరీగా పెట్టాలి అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? పూర్వపు నుంచి అమ్మ, నా చిన్నతనం నుంచి నేను చూస్తుంది అయితే కనుక రూపు అనేటటువంటిది ఎప్పుడు ఇస్తారంటే, అమ్మాయికి పెళ్ళైన తర్వాత అత్తగారింటి నుంచి పుట్టింటికి వెళ్ళి ఈ ఆషాఢ మాసంలో నోములు చేసుకుంటుంది. అప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు అత్తగారు వారు వెళ్ళి ఇచ్చేటటువంటిదే చీరా జాకెట్టు పసుపు కుంకుమ ఏదైనా ఒక రూపు ఇచ్చేవాటటువంటి వాళ్ళు. ఆ తర్వాత అది ఏదో ఒక నల్ల పూసలని, ఆ తర్వాత వారి శక్తానుసారం పెరిగిపోతూ ఉందనుకోండి, అయితే అప్పుడు ఇస్తారు రూపు. అంతే. అది దాన్ని ఏం చేసామంటే, అంటే ఆ రూపు కొంటేనేనా అని అప్పో సప్పో చేసేనా అనే మాట వింటూ ఉంటాం. అప్పో సప్పో చేస్తే అప్పో సప్పో పెరుగుతుంది, అంతే పెరుగుతుంది. అది కాదు మనకు కావాల్సింది. అమ్మవారికి చేయవలసినట్టు అయితే ఒకటి, బంగారం మనం ఒక ఎసెట్గా పెట్టుకోవాలి అనుకుంటే కనుక కొనుక్కోండి, తప్పులేదు. శక్తి ఉంటే కనుక. అందుకనే మనం ఎప్పుడు పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు చూడండి, శక్తి వంచన లేకుండా, శక్తి మించి లేకుండా. వంచన లేకుండా అంటే నా దగ్గర 10 రూపాయలు ఉండి నేను రూపాయి పెట్టడం అది పిసినార్తనం అవుతుంది. అలా కాకుండా నా దగ్గర 10 రూపాయలు ఉంటే నేను 100 రూపాయలు చేస్తే 90 రూపాయలు అప్పు చేస్తే అదేమవుతుంది, శక్తికి మించి అవుతుంది కదా. అందుకని శక్తి వంచన లేకుండా, శక్తి మించి లేకుండా. రూపు కొనాలి అని ఖచ్చితంగా ఏమీ లేదండి. శక్తి ఉంటే కొనుక్కోండి, అప్పు చేసైతే కొనద్దు. పూర్వపు నుంచి ఉన్నటువంటిది అయితే ఇది. అసలు రూపు అనేటటువంటిది అక్కడి నుంచి మొదలైంది. అక్కడి నుంచి మొదలై ఇది. అయితే ఒకటి, కొంతమంది దగ్గర చూస్తున్నాం, సంతోషంగా ఉంటుంది. ఏమండి నేను 1/2 గ్రాములో కొనుక్కున్నానండి దాచిపెట్టుకొని అంటుంటారు, గ్రాములో కొనుక్కున్నానండి అంటుంటారు. అవన్నీ కాసుల పేరుగా చేయించుకుంటారు. అది మంచిదే. ఒక రకమైనటువంటి ఆభరణాలు ఏర్పడుతున్నాయి. అది మా బంగారం అనేటటువంటిది పెరిగేదే కానీ తరిగేదే కాదు. అందులో ఇవాళ బోల్డ్ రేట్ ఉందనుకోండి. కాబట్టి శక్తి ఉంటే కొనుక్కోండి. ఖచ్చితంగా అప్పు చేసైనా కొనాలనేటటువంటి నియమం అయితే ఎక్కడ చెప్పబడలేదు. ఓకే. అయితే అమ్మ, ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి చాలామంది ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి, ఇన్ని రకాలు చెయ్యాలి, ఖచ్చితంగా చీర జాకెట్ పెట్టాలి, ఇవన్నీ కొన్ని నియమాలు పెట్టుకున్నారు. అది నిజంగా ఉందా, లేకపోతే ఇప్పుడు ఆనవాయితీ ఉన్న వాళ్ళే చేసుకోవాలా, పలానా టైం ఏమన్నా ఉందా పూజ చేయడానికి? అలానా టైం అంటూ ఏమీ లేదమ్మా. కుదిరితే మనం ఏదైనా వర్జన్ చూసుకోవట్లేదు, పూజ చేసుకోవడానికి అసలు చూసుకోవాల్సిన పనే లేదంటాను నేనైతే. అమ్మవారి పూజ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ టైంలోనే పూజ చేసుకోవాలి. వచ్చి పడుతుంది కనకరాశి, కోట్లు వచ్చి కుమ్ము అదే కురిసిపోతున్నాయి. కనక వర్షం కురుస్తోంది. ఇది అవును. కొంతమంది పలానా టైంలోనే చేసుకోవాలి, ఈ టైం దాటాక చేసుకోకూడదు. అది వరలక్ష్మి వ్రతానికనే కాదమ్మా, వినాయక చవితికి అన్నిటికీ ఈ టైం దాటితే చెయ్యకూడదు, పెట్టకూడదు అని చెప్పి చాలా మనం ఈ సోషల్ మీడియా వల్ల జనాలు భక్తితో కంటే భయంతో చేస్తున్నారు. సో దాన్ని కూడా మనం నివృత్తి చేద్దాం. భక్తే ఉండాలమ్మా, భయం ఉంటే ఎట్లాగమ్మా? గౌరవం ఉండాలి. భక్తి ఉండే చోట ఉండాలి, భయం ఉండే చోట ఉండాలి, గౌరవం ఉండే చోట ఉండాలి. భగవంతుడి యందు మనకు ఉండవలసినటువంటిది ఏమిటి అంటే భక్తి ఉండాలి మనకి, అంతే కదా. పెద్దల ఎదురుగా ఉండవలసినది ఏమిటి అంటే భయభక్తులు ఉండాలి, అంతే కదా. కాబట్టి అమ్మవారి యందు ఉండవలసినటువంటిది, అమ్మవారే కాదు మీరు చెప్పినట్టు ఏ పూజ చేసినా కానీ ఒక సమయం అనేటటువంటిది పెట్టేస్తున్నారు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి ఈ సమయంలోనే చేసుకుంటేనట్టు కదండి. ఏమండి బ్రహ్మముహూర్తం బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోమంటున్నారు, బాగుంది. అప్పటికి మరి నివేదన అవుతుందా? ఇళ్ళు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటం అవుతుందా? మనం వాస్తవాలు మాట్లాడుకుంటే అవుతుందా? కాబట్టి మనం వాస్తవంలోకి వెళ్తే మనం గమనిస్తే 8 దాటితే కానీ మనకు కాదు. అయితే ముహూర్తాలు ఉన్నాయి, ఆ ముహూర్తాలు ఉన్నాయి, శుక్రహోరలో చేసుకుంటే మంచిదే కాదని నేను అన్ను, మంచిదే. కానీ ఆ సమయానికి మనకు అవుతుందా? అయితే చేసుకోండి, తప్పేమీ లేదు. అయితే ఆ శుక్రహోరలో చేసుకుంటేనే మనకు అనుగ్రహం కలుగుతుంది అనుకోవటం అనేది తప్పు. మనం ఎంత భక్తిగా చేస్తున్నాము అనేటటువంటిది ముఖ్యము.
అంతేకాదు ఇన్ని రకాల నైవేద్యాల గురించి కూడా మీరు అన్నారు. ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టాలనేటటువంటిది ఎక్కడ లేదు. ఎందుకంటే నవకాయ పిండి వంటలు అనేటటువంటి మాట రావటంతో నవకాయ అనేసరికి 9 రకాలు అనేటటువంటి మాటను తీసుకున్నాం మనం. నవానంగానే 9 మనకు తెలుసు, దాన్ని పట్టుకున్నాం మనం. అయితే పూర్వపు నుంచి కొందరిళ్లలో లేదండి మాకు ఒక 4-5 తరాలుగా 9 రకాలు చేసేటటువంటి ఆనవాయితీ ఉందండి అంటే, అలా చేసేటటువంటి ఆనవాయితీ ఉంటే మీరు చేసుకోండి. అది కూడా అమ్మవారికి తేలిగ్గా 5 రకాలైనటువంటి అన్నప్రసాదాలే అయిపోతాయి. మనకి లలితా సహస్రనామాల్లో లేదండి, ముగ్ధోదనాసక్త, పాయసాన్న ప్రియ, గుడాన్న ప్రీత, దద్దన్నాసక్త, హరిద్ర, అయిపోయినాయి. 5-6 రకాలు అక్కడ అయిపోయినాయి. ఒకటి పూర్ణాలు చేస్తాం ఖచ్చితంగా, ఎందుకంటే వాయనం ఇవ్వాలి కాబట్టి పూర్ణాలు చేస్తాం. ఒక 2 రకాలు ఏముంది, గారెలో ఏవోట్లు అదే ఏవోటి తేలిక అయ్యేటటువంటివి చేసుకోండి. అంటే మీకు 9 రకాలు ఉంటే గనక. లేదండి అనుకున్న పక్షంలో అమ్మవారికి చక్కగా పూజ మీద శ్రద్ధ పెట్టి ఏవైనా సరే 3 రకాలు చేసుకోండి. ఏముంది, అంత పులిహోర చేయండి, ఒక అన్నం వండామంటే అంత పులిహోర పరమాన్నం చేయండి, పూర్ణాలు చేయండి, 3 రకాలు అయిపోతుంది కదా. మాకు లేదు ఆనవాయితీ ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్తున్నా, శక్తి ఉంది నాకు చేయాలనుకుంటున్నాను అనుకునేటటువంటి వాళ్ళకి నేను చెప్తున్నాను. లేదండి మాకు అంత శక్తి లేదు అనుకునే పక్షంలో మన శక్తి ఏంటో, ఇప్పుడు మనకి ఎంత శక్తి ఉందో మన తల్లిదండ్రులకు తెలుసా తెలీదా? మన బిడ్డలకి ఎంత ఓపిక ఉందో మనకు తెలుసా లేదా? మరి ఆ జగన్మాతకు తెలీదా మనకి శక్తి ఉండే లేదా అనేటటువంటిది, మనం చేయగలమా లేదా అనేటటువంటి తెలుసా లేదా తల్లికి? కాబట్టి నాకు దగ్గర శక్తి ఉండి చేయగలిగినటువంటి ఓపిక ఉండి చేయకపోతే తప్పు. అంతేగాని మనకి సమయం ఉండి శక్తి ఉంటే కనుక చేసుకోండి. ఇన్ని చేయాలి అనేటటువంటి నియమం అయితే ఏమీ లేదండి. ఓకే. సో వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధలతో ఉన్నంతలో కుదిరినంతలో అంతే చేసుకుంటే అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు అవుతాయి. అంతే ఖచ్చితంగా అమ్మ. మనకి ఎంతవరకు శక్తి ఉండి, ఇందాక చెప్పాను, ఇచ్చేటప్పుడు ముత్తైదు కూడా అంతే 2 జాకెట్ ముక్కలు పెట్టండి. శక్తి లేకపోతే, శక్తి ఉందా నాకు చీర పెడతాను అనుకుంటే